నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. నేటి టాప్ హెడ్లైన్స్. ఉప్పాడ మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్. రిలయన్స్ అంబానీ 10 లక్షల కోట్ల ఏఏ ప్లాన్ మరియు సంచలనం రేపుతున్న మరిన్ని వార్తలను ఇప్పుడు వేగంగా చూసేద్దాం. ఉప్పాడ మత్స్యకారుల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. త్వరలో తన పిఠాపురం పర్యటనలో ఈ మెగా ప్లాన్ ను వెల్లడించనున్నారు. తీర కాలుష్య నివారణ, వేటలో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ సదుపాయాలే లక్ష్యంగా ఈ ప్రణాళిక సాగనుంది. టీవీ సౌండ్ వివాదం మంగళగిరిలో దారుణం. మంగళగిరి టిడ్కో ఇళ్లలో టీవీ వాల్యూమ్ తగ్గించే విషయంలో జరిగిన చిన్న వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏసీ మెకానిక్ షేక్ అహ్మద్ తన భార్య క్రాంతిని సౌండ్ తగ్గించమని కోరగా ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్య కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలైన అహ్మద్ విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అప్పుల్లో ఉన్న ఉచితాలు ఎలా ఇస్తున్నాయని, ఇది దేశాభివృద్ధిని దెబ్బతీస్తుందని ప్రశ్నించారు. కేవలం జీతాలు, ఉచిత పథకాలకే నిధులు వాడితే మౌలిక సదుపాయాల కల్పన పరిస్థితి ఏంటని నిలదీశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన మాజీ యువరాజు ఆండ్రూను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 ఏళ్ల చిన్నారికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి హింసిస్తున్న సమయంలో ఆండ్రూ అక్కడే ఉన్నారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా FBI పత్రాల ద్వారా ఈ ఘోర అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐపై ముఖేష్ అంబానీ 10 లక్షల కోట్ల భారీ పెట్టుబడి. వచ్చే 7 ఏళ్లలో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో మాట్లాడుతూ మొబైల్ డేటా లాగే ఏఐని కూడా సామాన్యుడికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. జామ్నగర్ లో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేసి ఏఐ విప్లవాన్ని సృష్టిస్తామన్నారు. ఇవే ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరో న్యూస్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.